క్యూసెక్కుల కొద్ది కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో అంటే ఉద్దానం వైపు చూడమని చెప్పాను అంటారు. లేబర్ కష్టపడకపోతే వాడికి డబ్బులు రావు, వాళ్ళు కష్టపడితే కిడ్నీ మీద ఒత్తిడి అంటారు. ఏ రకంగా మేము బతకాలనేది మాకు అర్థం కావడం. నాకు ఏదైనా సాయం చేయండి. మాకు ఏది జరిగినా జరగకపోయినా పిల్లలకి జరిగే అవకాశం ఉంటుందని. ఎన్ని వేల మంది చనిపోయారు, ఎంతమంది అడవుల బాట పెట్టినారు, ఎవరు వచ్చారు మా రెస్క్యూకి? ఎవరు రాలేదు. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, త్రాగడానికి రిజర్వాయర్ల గుండా కాలువలు తీసుకొచ్చి కాలువల ద్వారా తాగునీరు ప్రతి ఒక్కరికి అందేట్టుగా చేస్తాము సర్ఫేస్ వాటర్ ద్వారా అని చెప్తా ఉన్నా. ఆ రోజు నేను చెప్పాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఎస్, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు చక్క 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 చేసి పెట్టండి. లీడర్ ఫర్ ది పబ్లిక్. కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ స్టార్ట్ చేసి కొన్ని గంటలు కూడా గడవక ముందే ఇది అసలు ఇది క్రెడిటే కాదు అని చెప్పి విపక్షాలు మొత్తం ఆరోపిస్తున్నాయి. పిచ్చి పిచ్చిగా వాగే ఎవరికైనా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, చాలా సూటిగా. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత హార్ష్గా మీరు మాట్లాడారని. ఎస్, హార్ష్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఒక ఫండ్ ఏర్పాటు చేశాము. దీంట్లో వైసీపీ కావాలనే దాన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు ఘనత కొట్టేస్తున్నటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్. సార్, నిజంగా టీడీపీ అన్ని కోట్లు ఖర్చు పెట్టిందా? 7 మండలాల్లో వేలాది మంది చనిపోతూ 18 కోట్ల రూపాయలతో పెట్టిన ప్రాజెక్టు అదొక ప్రాజెక్ట్. సిగ్గులజ్జ ఉందా అనడానికి? ఇప్పుడు వంశధార 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నుంచి మనం వాటర్ తెచ్చుకొని ఈరోజు డోర్ టు డోర్ ట్యాప్ కనెక్షన్ ద్వారా సరఫరా చేయాలన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్. ఎక్కడ అక్కడే నువ్వు బోర్వెల్ తవ్వి ఆ వాటర్నే తిరిగి నువ్వు మళ్ళీ ప్రజలకు సప్లై చేయడానికి ఉద్దేశించినటువంటి ఆ బుల్లి కంటి తుడుపు చర్యలు ఎక్కడ? అసంపూర్తిగా ఉన్నటువంటి హాస్పిటల్ కేవలం ఎన్నికల ప్రచారం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఈ పటాటోకం పైన పటారం లోన్ లోటారం లాగా ఉన్నటువంటి దాన్ని నిరూపించడానికి మేము సిద్ధం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. విల్ యూ టేక్ దట్ ఛాలెంజ్? డెఫినెట్లీ మేము అసంపూర్తిగా ఓపెనింగ్ చేయాలని అనుకుంటే ఎప్పుడో మేము ఓపెనింగ్ చేయాలి. కొన్ని రిఫ్రిజిరేటర్స్ -80°C వర్క్ చేయాల్సినటువంటి రిఫ్రిజిరేటర్స్ అనేవి ఫ్రాన్స్ నుంచి మనం ఇంపోర్ట్ చేసాం. యూ కెన్ గో అండ్ చెక్. చాలా అసలు సర్ప్రైజింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది మీకు. అసలు ఇక్కడ అత్యాధునికమైనటువంటి ల్యాబ్, ఇక్కడున్న ల్యాబ్ మీకు రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. ఉద్దానం కిడ్నీ బాధితుల కన్నీళ్లు ఇక ఆగిపోయినట్టు అనుకోవచ్చా? ఉద్దానం ఈ పేరు చెప్తే చాలు వద్దన్నా సరే కిడ్నీ బాధితుల కన్నీళ్లు, కథలు, వెతలు వెంటాడతాయి, వేధిస్తాయి. ఇన్నాళ్ళు ఉద్దానం గురించి చెప్పిన వాళ్లే తప్పితే దానికోసం చేసిందెవరు, ఏది లేదు అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఈ నేపథ్యంలోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలాస వేదికగా చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. అయితే పలాసలో ఉద్దానం కిడ్నీ బాధితులకు వైసీపీ చేసిందేది లేదు అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పలాసలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, కిడ్నీ బాధితుల వెతలు, కథలు తీరతాయా లేదా అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. ఉద్దానం ముద్దుబిడ్డగా పిలుచుకునేటువంటి ఏపీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఐ డ్రీమ్ వ్యూయర్స్కి అందరికీ కూడా శుభ సాయంత్రం. సార్, పలాసలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సుజలధార స్టార్ట్ చేసి అలాగే కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ స్టార్ట్ చేసి కొన్ని గంటలకు కూడా గడవక ముందే ఇది అసలు ఇది క్రెడిటే కాదు అని చెప్పి విపక్షాలు మొత్తం ఆరోపిస్తున్నాయి. నిజమేనా సార్? సో యాక్చువల్లీ ఐ జాయిన్డ్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2004. యాక్చువల్గా 2004లో నేను ఎండి జనరల్ మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే. సో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన మొదటి టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం అది. సో అప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే ఒకానొక సందర్భంలో ఒక చిన్న అమ్మాయి పుట్టుకతో ఉన్నటువంటి గుండె జబ్బుతో చనిపోయింది. అది ఒక పెద్ద ప్రధానమైన వార్త అయిన తర్వాత అక్రాస్ ది స్టేట్ అందరికీ చిన్నపిల్లలందరికీ స్క్రీన్ చేసి కంజెంటల్ హార్ట్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి అని ఒక ఆర్డర్ చేశారు ఆయన. ఆ క్రమంలోనే ఆరోగ్యశ్రీ అన్నటువంటిది వచ్చింది. అదే టైంలో
నేను ఐ వాజ్ ఇన్ ఎండి ఫస్ట్ ఇయర్. సార్ మా కేజీహెచ్ డిపార్ట్మెంట్ నుంచి మా నెఫ్రాలజీ చీఫ్ అప్పటి డాక్టర్ టి రవిరాజ్ గారు, ఆయన ఆధ్వర్యంలోనే ఒక టీం కూడా కన్స్టిట్యూట్ చేసి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఉద్దానంలో కిడ్నీ ఇన్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటుంది, దీని సంగతి ఏంటో కూడా చూడండి అని చెప్పి అదే టైంలో కూడా చెప్తే అప్పటి సర్వే చేయడానికి వెళ్ళినటువంటి టీంలో కూడా నేను ఉన్నాను. యాక్చువల్గా యాజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐ వాజ్ దేర్. కంజెంటల్ హార్ట్ డిసీజెస్ స్క్రీనింగ్కి ఉన్నాను, సికేడి స్క్రీనింగ్ కూడా కవిటి ఉద్దానం అప్పుడు వెళ్ళటం జరిగింది. అప్పటికి ఇంకొక 5-10 years ముందు నుంచి కూడా మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ వర్ బీయింగ్ రిపోర్టెడ్ ఫ్రమ్ దట్ ఏరియా. అంటే ఫర్ ద లాస్ట్ నియరింగ్ అబౌట్ 3 decades నోయింగ్లీ అన్నోయింగ్లీ ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి ఉందనేది మనం తెలుసుకోవచ్చు. మనం నోయింగ్లీ సిన్స్ 3 decades. ఓకే సార్. అన్నోయింగ్లీ ఈవెన్ బిఫోర్ దట్. అదే కదా 2004లో పీజీ జాయిన్ అయినటువంటి నేను ఇప్పుడు 2023 దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ప్రజలకు చూపించాం. అంటే 20 సంవత్సరాల తర్వాత నేను పీజీ చదువుకొని తర్వాత నేను కన్సల్టెంట్గా నా బాధ్యతలు నేను నిర్వహించి తర్వాత ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత నేను మంత్రి అవ్వడం అనే దానికంటే పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినా నేనేం చేయగలుగుతాను? నాయకుడి కమిట్మెంట్ ఉండాలి కదా సార్. ముఖ్యమంత్రి కమిట్మెంట్ ఉంటేనే కదా. ఆయన కమిట్మెంట్ వల్ల ఈ రోజుకి అది మెటీరియలైజ్ అయింది. సో ఇక్కడ నేను కూడా చూశాను, ఏదో అచ్చెన్నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇదంతా మా ఘనతే. అదే సిగ్గు లజ్జ లేనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఈ రాష్ట్రంలో కింజరాపు అచ్చెన్నాయుడు. ఎందుచేతంటే నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇదే విషయమై కిడ్నీ బాధితులకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించండి అని 11 రోజులు మేము ధర్నా చేసాం. 11 days ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కింద ధర్నా చేశాం. అప్పుడు ఈ పెన్షన్లు దీనికి సంబంధించి జీవో ఇచ్చారు. 2500 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఓన్లీ డయాలసిస్ వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు. 11 రోజులు కంటిన్యూస్గా మేము ధర్నా చేసాం. ఎన్నికలు కరెక్ట్గా ముందు అంటే మాకు తిత్లీ సైక్లోన్ వచ్చింది. తిత్లీ సైక్లోన్ వచ్చిన తర్వాత చాలా దీనిపైన బాగా చర్చ జరుగుతున్నప్పుడు తిత్లీ సైక్లోన్ ఎప్పుడు వచ్చింది? 2018 అక్టోబర్. ఎన్నికలు ఇప్పుడు 2019 ఏప్రిల్. అంటే ఎగ్జాక్ట్లీ 6 months బిఫోర్ సైక్లోన్ వస్తే సైక్లోన్ రిలీఫ్ కోసమైన 1-2 సార్లు అక్కడ విజిట్ చేసిన తర్వాత ఇదేదో బాగా డిమాండ్ ఉంది, దీనికి తోడి సైక్లోన్, కిడ్నీ జబ్బులు ఇవన్నీ గొడవలు ఏంటని చెప్పి వాళ్ళు అప్పుడు ఒక విధానాన్ని చెప్పారు. ఏంటి? ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వాళ్ళకి వీళ్ళు ఒక లెటర్ పెట్టారు. ఓకే, ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టండి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వాళ్ళకి పెడితే వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టడానికి రెడీ అయ్యారు. వాళ్ళు రెడీ అయ్యి మాకు ల్యాండ్ ఇవ్వండి, మేము ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేము కట్టుకుంటాం అక్కడ అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే సీఎంఓకి వీళ్ళు రిప్రజెంట్ చేస్తే సీఎంఓ నుంచి ఒక లెటరు సర్క్యులేట్ అయింది. ట్రై టు ఎలినియేట్ సమ్ ల్యాండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దీస్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సచ్ దట్ దే కెన్ ఎస్టాబ్లిష్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నేను అడుగుతా ఉన్నా అచ్చెన్నాయుడికి కానీ వాళ్ళ గ్యాంగ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ పిచ్చి పిచ్చిగా వాగే ఎవరికైనా నేను ఒకటే చెప్పదలుచుకున్నా చాలా సూటిగా. ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్లో మీరు పెట్టేటటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది గవర్నమెంట్ గొప్పతనమా? అంటే పెట్టాలనుకున్నటువంటి హాస్పిటల్ అది గవర్నమెంట్ యొక్క గొప్పతనమా? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది గవర్నమెంట్? కొన్ని 100,000 మంది చనిపోతూ ఉంటాయి. అప్పుడు కూడా స్క్రీనింగ్ స్టార్ట్ చేశారు కదా, సుమారుగా more than 1 lakh members స్క్రీన్ చేస్తే అప్పుడు 13,000 మంది పైబడి స్టేజ్ 1 ఎబోవ్ ఉన్నారన్నటువంటిది ఐడెంటిఫై చేసినాం కదా. అంటే ప్రభుత్వ బాధ్యత ప్రైవేట్ వాడికి చెప్పి ఒక హాస్పిటల్ పెట్టాలని చెప్పడమా ప్రభుత్వం బాధ్యత? ఈజ్ ఇట్ సెన్సిబుల్? ఈజ్ ఇట్ ద వే ఏ గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్ టువర్డ్స్ ఎ పర్టికులర్ ఏరియా when thousands of patients are being cursed with an unknown disease? What is this? ఇదా ప్రభుత్వం స్పందించే పద్ధతి? ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, సిగ్గు లజ్జ ఉందా? అందుకని అడుగుతాం. అంతే మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత హార్ష్గా మీరు మాట్లాడారని. ఎస్, హార్ష్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు ఆయన. ఓకే, 95 నుంచి 2004 వరకు చేశాడు కదా. 99, 2000 ఆ సమయంలోనే మొట్టమొదటిసారిగా దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది కదా.
ఎప్పుడైనా దీనికి ఏదో కొన్ని ఎపిడమియాలజికల్ సర్వే చేద్దాం, స్క్రీనింగ్ చేద్దాం అన్నటువంటి ఆలోచన చేసేవా? రాజశేఖర రెడ్డి గారి ప్రైవేట్ ప్లేయర్స్ అంటే డాక్టర్స్, మేము పీజీ చదివినప్పుడు మేము కూడా రీసెర్చ్ చేయాలి, తీసి సబ్మిట్ చేయాలా, ఈ రకమైనటువంటి డాక్టర్స్ వాళ్ళకు వచ్చినటువంటి పేషెంట్లు పరిగణలోకి తీసుకొని పేపర్ ప్రజెంటేషన్స్ తప్ప ప్రభుత్వ పరంగా నువ్వు చేసింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి గవర్నమెంట్ తరఫున ఒక టీం పంపించి స్క్రీనింగ్ చేయండి, దీని గొడవలు ఏంటో చూడండి అని డాక్టర్ రవిరాజు ఈజ్ ఎ రినౌన్ నెఫ్రాలజిస్ట్, హీ హెడెడ్ దట్ టీమ్. ఉన్నారు కదా, రవిరాజు గారు ఉన్నారు కదా, ఆయన అడిగితే చెప్తారు కదా. ఈవెన్ ఇన్ లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇదే రవిరాజు గారి సేవల్ని ఉపయోగించుకున్నారు కదా. అప్పుడు కూడా వాళ్ళు చెప్పారు కదా, ఒక లాంగ్ టర్మ్ మెజర్స్ ఉండాలి, దీనికి షార్ట్ టర్మ్ మెజర్స్ అవ్వదు అన్నటువంటిది వాళ్ళందరూ చెప్తానే ఉన్నారు కదా. వాట్ యూ హ్యావ్ డన్? ఎన్నికల ముందు నువ్వేదో తప్పించుకోవడానికి వాళ్ళు ముందేంటిచ్చారు నోటు, కిడ్నీకి సంబంధించి మేము రీసెర్చ్ చేస్తాం, నోడల్ హాస్పిటల్గా కేజీహెచ్ వ్యవహరిస్తుందన్న. కేజీహెచ్ మాకు ఎంత దూరం ఉందండి? నువ్వు కొత్తగా నువ్వు చెప్పేదేముంది? ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు మేము వైజాగ్ వెళ్తున్నాము, ఇబ్బందులు పడుతున్నాము, ఈ బస్ జర్నీలు, ట్రైన్ జర్నీలు పడలేకపోతా ఉన్నాం. బస్సుల్లో వెళ్తూ ఆందివే చనిపోయిన వాళ్ళని చూసాం, ట్రైన్లో వెళ్తూ ఆందివే చనిపోయిన వాళ్ళని చూసాం, ఆటోలో వెళ్తూ ఆందివే చనిపోయి తిరిగి ఆ బాడీని తిరిగి తీసుకురావడానికి ఆటో వాడు ఒప్పుకోడు, బస్సు వాడు అక్కడ దింపేస్తాడు, ట్రైన్ వాళ్ళు ఏది నియరెస్ట్ రైల్వే స్టేషన్ అక్కడ దింపేస్తారు, ఎగైన్ అక్కడి నుంచి డెడ్ బాడీని తెచ్చుకోవడం అనేటువంటి సర్వసాధారణం అయిపోయింది. ఎగైన్ నువ్వు నోడల్ ఏజెన్సీ కింద, నోడల్ హాస్పిటల్ కింద కేజీహెచ్ డిక్లేర్ చేస్తావా? సిగ్గులజ్జ ఉందా చంద్రబాబు? మేము ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఒక ఫండ్ ఏర్పాటు చేశాము, దీంట్లో కొన్ని వాటర్ ప్లాంట్స్ ఇవంతా పెట్టినా కూడా వైసీపీ కావాలనే దాన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు ఘనత కొట్టేస్తున్నటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్. సార్, నిజంగా టీడీపీ అన్ని కోట్లు ఖర్చు పెట్టిందా? ఒకవేళ ఖర్చు పెడితే దాన్ని ఓవర్కమ్ చేసేందుకు మీరు ఇంత ప్రయత్నిస్తున్నారా? ఐ థింక్ ఒక 18 crores రూపీస్, 18 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ పెట్టారు హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో. పలాసలో ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పెద్ద బోర్వెల్ తవ్వారు, అలాగే ఇచ్చాపురం వైపుతో అక్కడి నుంచి వాటర్ రెగ్యులర్ మన ఆర్ఓ మెథడ్ ద్వారా ప్యూరిఫై చేసి దాన్ని స్పోక్స్ అంటే అక్కడక్కడ కొన్ని గ్రామాలు స్మాల్ వాటర్ డిస్పెన్సింగ్ యూనిట్స్ పెట్టి అక్కడికి వెళ్ళి ప్రజలు వాటర్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పినారు. అది ఇప్పుడు నౌ ద ఇష్యూ ఈజ్ చాలా క్రిస్టల్ క్లియర్గా దిస్ కైండ్ ఆఫ్ పాకెట్స్ దే ఆర్ ఎగ్జిస్టెంట్ అక్రాస్ ది గ్లోబ్, లైక్ శ్రీలంక, ఈవెన్ మన స్టేట్లో ప్రకాశం జిల్లా మార్కాపూర్ దగ్గర, ఇక్కడ ఈవెన్ కృష్ణా జిల్లాలో మన మచిలీపట్నం దగ్గరలో ఒక స్మాల్ పాకెట్, ఆఫ్రికన్ కాంటినెంట్లో దేర్ ఆర్ 2 to 3 పాకెట్స్, నార్త్ అమెరికన్ సౌత్ అమెరికన్ కాంటినెంట్లో 4-5 పాకెట్స్, ఇలా అక్రాస్ ది గ్లోబ్ అక్కడక్కడ పాకెట్స్ ఉన్నప్పుడు ఏ సికేడి ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ అంటే ఇడియోపతిక్ ఇటియాలజీ ఉన్నప్పుడు అనేకమైనటువంటి స్టడీస్ గతంలో కూడా జరిగాయి. శ్రీలంకలో అయితే WHO కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల పాటు రీసెర్చ్ చేసి ఇటియాలజీ ఐడెంటిఫై చేయలేక సర్ఫేస్ వాటర్ సప్లై చేస్తే కిడ్నీ డిసీజ్ ఇన్సిడెంట్స్ తగ్గడం అనేది అక్కడ ఐడెంటిఫై చేశారు. నాట్ ఓన్లీ ఈ తర్వాత సౌత్ అమెరికన్ కాంటినెంట్లో కూడా సేమ్ స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేశారు. సర్ఫేస్ వాటర్స్ అంటే డిస్టెంట్ రివర్ వాటర్ని ప్యూరిఫై చేసి సప్లై చేస్తున్నారు అన్ని దగ్గర. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్స్ ఉపయోగించకుండా డిస్టెంట్ సర్ఫేస్ వాటర్, ఫ్లోయింగ్ వాటర్స్ని యూజ్ చేసి నెమ్మదిగా కిడ్నీ డిసీజ్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు వాళ్ళు. ఇది కదా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి స్ట్రాటజీని విడిచిపెట్టి నువ్వు మళ్ళీ అదే ప్రాంతంలో బోర్వెల్ తవ్వుతావా, అదే వాటర్ని మళ్ళీ తిరిగి వాళ్ళు సప్లై చేస్తావా? నేను అడుగుతా ఉన్నాను, నువ్వు బోర్వెల్ తవ్వావు, TDS కొంత ఉంది, నువ్వు హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో పెద్ద ఎత్తున సప్లై చేయాలని అనుకుంటున్నప్పుడు మళ్ళీ అదే వాటర్ ప్యూరిఫై కొంత చాలా వాటర్ మనము బయట డ్రైన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ అదే భూమిలోకి వెళ్తూ ఉంటుంది. దట్ ఈజ్ ఫర్దర్ ఇంపౌండింగ్ ద ప్రాబ్లం. ఇదంతా జరుగుతుంటే నువ్వు 18 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ పెట్టి NTR పేరు మీద ఒక కార్యక్రమం అనుకుని చేసి ప్రజలను మభ్య, ఇందులో ఎక్కడ శాశ్వత ప్రాతిపదిక ఎక్కడుంది? అది నేను అడుగుతా ఉన్నది ఏంటి, ప్రజలకి ఏంటి కావాలా? సర్ఫేస్ వాటర్ సప్లై చేయాలన్నారు, చేయాలి కదా. ఓకే, శాశ్వత ప్రాతిపదికన అక్కడే మెడికల్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేసి రీసెర్చ్ అవసరమైనటువంటి ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయాలన్నటువంటిది ఒక ఆలోచన. ఏది నువ్వేం చేసావు? దానికోసం ఏం చేసావు? అక్కడ ఏమైనా ఒక ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్ పెట్టావు, అక్కడ ఏమైనా ప్రత్యేకంగా రీసెర్చ్ కోసం నువ్వేమన్నా చేసావా? వాటర్ సప్లై కోసం నువ్వు ఇచ్చినటువంటి 7 మండలాల్లో వేలాది మంది చనిపోతే 18 కోట్ల రూపాయలతో నువ్వు పెట్టిన ప్రాజెక్టు అదొక ప్రాజెక్ట్, సిగ్గులజ్జ ఉందా అనడానికి? ఈరోజు మా నాయకుడు హిరమండలో రిజర్వాయర్ దగ్గర వంశధార వాటర్, ఇంతకుముందు ఇక్కడ మహేంద్ర తనయ వాటర్ వాడుతుండేవాడు. ఒక ఉదాహరణమైన ఒక ప్రాజెక్ట్ ఉంది. అవును సార్. మామూలుగా రెగ్యులర్గా బోర్వెల్లోంచి వాటర్ తీసి పంపిస్తూ ఉంటాం, ప్యూరిఫికేషన్ ఏది జరగకుండా. మేబీ ఈవెన్ దానివల్ల కూడా ఇబ్బంది ఉండొచ్చేమో.
సో అందుకని దాన్ని పక్కన పెట్టి వంశధార నుంచి మనం వాటర్ తెచ్చుకున్నాం. ఒక అపర భగీరథుడిలా తన యొక్క దృఢ నిశ్చయంతో కలిపి ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనాలు. ఎక్కడో వంశధార 150 కిలోమీటర్ దూరంలో ఉన్న వంశధార నుంచి మనం వాటర్ తెచ్చుకొని ఈరోజు ప్యూరిఫై చేసి మధ్యలో మెలియా పుట్టిన WTP ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసి గ్రామాల్లో 804 హ్యాబిటేషన్స్ టార్గెట్గా పెట్టుకొని 256 న్యూ OHSRs కన్స్ట్రక్ట్ చేసి ఎగ్జిస్టింగ్ OHSRs అన్నింటినీ కూడాను రీడిఫైన్ చేసుకుంటే రిపేర్స్ చేసుకొని దానికి కనెక్షన్స్ ఇచ్చి అన్ని గ్రామాలకి కూడా డోర్ టు డోర్ ట్యాప్ కనెక్షన్ ద్వారా సరఫరా చేయాలన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ ఎక్కడ. అక్కడే నువ్వు బోర్వెల్ తవ్వి ఆ వాటర్నే తిరిగి నువ్వు మళ్ళీ ప్రజలకు సప్లై చేయడానికి ఉద్దేశించినటువంటి ఆ బుల్లి కంటి తుడుపు చర్యలు ఎక్కడ. ఏంటి అచ్చెన్నాయుడు గారికి ఒకటండి, నా ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ బలగమంతా కూడా ఎల్లో మీడియా. వాళ్ళు ఏది చెప్తే అది రాయడానికి, ఓకే, వాళ్ళు చెప్పకపోయినా రాయడానికి ఉన్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతులు ఉన్నాయన్నటువంటి ధైర్యంతో వాళ్ళ ప్రవర్తన తప్ప ఏందది నాకు అర్థం కాదు. నువ్వు 1000 కోట్లు ఖర్చు పెట్టావా? నువ్వు అసలు మనిషివా ఇంకేదన్నా? నువ్వు 1000 కోట్లు లెక్కలు చెప్పండి అచ్చెన్నాయుడికి. 1000 కోట్లు లెక్కలు చెప్పమానండి. 1000 కోట్లు పెట్టానంటున్నావు, ఎస్, దానికి నువ్వు లెక్కలు చెప్పు. ఇది 100 కోట్లు దీనికి, 100 కోట్లు దీనికి, 200 కోట్లు దీనికి, ఇన్ని కోట్లు మేము దీనికి ఖర్చు చేసామని చెప్పండి. యూ షుడ్ ఆస్క్ దట్. నాకు ఇంటర్వ్యూ చేసినాడు, మీరు వెళ్ళి నాయన మీరు ఏదో 1099 కోట్లు అన్నారు కదా, దయచేసి దాని లెక్కలు నాకు చెప్పా బాబు, మేము ఇది ప్రజలకు చూపిస్తామని అడగండి. ఎగ్జాక్ట్లీ, దానికి కూడా వాళ్ళకు స్టేట్మెంట్ చెప్తున్నారు మినిస్టర్ గారు. 700 కోట్ల రూపాయలతో వైసీపీ చెప్తున్నట్లు సుజలధార, 85 కోట్ల రూపాయలతో 200 పడకల ఆసుపత్రి, దాని తర్వాత ఆపరేషన్లు, ఇవంతా లెక్కలు సరే. అసంపూర్తిగా ఉన్నటువంటి హాస్పిటల్ని కేవలం ఎన్నికల ప్రచారం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఈ పటాటోపం పైన పటారం లోన్ లోటారం లాగా ఉన్నటువంటి దాన్ని నిరూపించడానికి మేము సిద్ధం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. విల్ యూ టేక్ దట్ ఛాలెంజ్? డెఫినెట్లీ మేము అసంపూర్తిగా ఓపెనింగ్ చేయాలని అనుకుంటే ఎప్పుడో మేము ఓపెనింగ్ చేయాలి. ఇన్నిసార్లు వాయిదాలు వేసాము అంటే ఎప్పుడో 1 year నుంచి మేము చెప్తా ఉన్నాం, ఇదిగో నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తామని మేము 1 year నుండి చెప్తా ఉన్నాను. మేము ఎందుకు పోస్ట్పోన్ చేసామంటారు? అసంపూర్తిగా మనం ఓపెన్ చేయకూడదు, బిల్డింగ్ కట్టేసి ఓపెనింగ్ చేసేయకూడదు. లోపల కార్యక్రమాలు అన్నట్టు అంటే ట్రీట్మెంట్, డాక్టర్స్ అవైలబిలిటీ, నర్సెస్ అవైలబిలిటీ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్న తర్వాతనే ఆపరేషనలైజ్ అవ్వగలుగుతుందన్న క్లారిటీ వచ్చిన తర్వాతనే ఓపెనింగ్ చేశాం తప్ప మరొకటి కాదు. యూ కెన్ గో అండ్ చెక్. మీరు వెరీ సింపుల్, ఆపరేషనలైజ్ అయిందా లేదా అనేది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కదా, ఇందులో పెద్ద విశేషమే ఉంది. అచ్చెన్నాయుడు కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. వీఆర్ ఇన్వైటింగ్ అచ్చెన్నాయుడు టు సీ ద హాస్పిటల్. మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటో చూడమని నేనైతే ఆహ్వానిస్తా ఉన్నాను. ఇది ప్రజలకు చేరువవ్వాలా. మేము అపోజిషన్ వాళ్ళు కూడా మేము పిలిచాము యాక్చువల్గా, బాబు మన హాస్పిటల్కి వెళ్దాం రండి అని మేము అడిగాం వాళ్ళ సెకండ్ క్యాడర్ నాయకులకి. బాబు మీ నాయకురాలకి చెప్పండి, వస్తుందేమో, మేము వచ్చి హాస్పిటల్ చూపిస్తాము. ఇదేదో రాజకీయాల కోసం కాదు, అందరం వెళ్ళి హాస్పిటల్ చూడడం వల్ల ప్రజలకి కొంత అవేర్నెస్ పెరుగుతుంది దీని మీద అని మేము పిలిచినాం. దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ కమింగ్. ఇట్స్ ఏ విజిబుల్ మాన్యుమెంట్, ఇట్స్ ఏ విజిబుల్ మాన్యుమెంట్, విజిబుల్ మార్వెల్ అని ఎందుకంటానంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో నిర్మించి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టాల్ చేసి బ్రహ్మాండమైనటువంటి డాక్టర్స్, వీ హ్యాడ్ నెఫ్రాలజిస్ట్, వీ హ్యాడ్ యూరాలజిస్ట్, వీ హ్యావ్ పల్మనాలజిస్ట్, వీ హ్యావ్ వెనసిటిస్ట్, పెథాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జన్ ఉన్నారు. ఓ యు నో దట్? ఎస్ సార్, గ్రేట్ టు హియర్. ఈవెన్ కార్డియాలజిస్ట్ కూడా పోస్ట్ శాంక్షన్ చేస్తాం. ఇంకా కార్డియాలజిస్ట్ అయితే జాయిన్ అవ్వలేదు. వీళ్ళందరూ ఆల్రెడీ జాయిన్ అయ్యారు, దే డూయింగ్ దేర్ జాబ్. రేపు ఎప్పుడు వాళ్ళతో కూడా అక్కడే ఓ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయించి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి, ప్రజలందరూ విరిగా ఉపయోగించుకోండి అన్నటువంటిది తెలియజేయమని కూడా చెప్తా ఉన్నాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్, ఆయన లైక్ ప్రజలను ఏదో మభ్య పెట్టడానికి ఆయన ఇష్టపడరు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైన తర్వాత కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకుండా ఎన్నికలు ఇంకా 3 నెలల్లో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ప్రారంభోత్సవం చేశారనేటువంటిది ప్రత్యర్థుల మీ అపోనెంట్ కామెంట్ సార్. నిజంగా సంపూర్తి అయినటువంటి తర్వాతనే పేదలకు, రోగులకు అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి మీ పంతమా, లేకపోతే మరేదైనా మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేసిందా? నేను ప్రారంభం చెయ్యాలి అంటే చేసేస్తాను, మీరు పిలుస్తారు నాకు, నేను ఇనాగ్రేట్ చేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మళ్ళీ మీరు లోపల సర్దుకోవడాలు ఇలాంటివన్న దుకాణం ఉండకూడదని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను.
నేను వన్స్ ఇనాగ్రేట్ చేస్తే అది వెరీ నెక్స్ట్ డే నుంచి అక్కడ డాక్టర్స్ ఓపీ చూసేట్టుగా ఉండాలి, ట్రీట్మెంట్స్ జరిగేట్టుగా ఉండాలి, ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నట్టుగా ఉండాలి. అండ్ దట్ షుడ్ బి రెడీమేడ్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఆ స్థితి ఉంటే తప్ప నేను ఓపెనింగ్ రానని చెప్పారు. ఎన్నిసార్లు నేనే కదా స్వయంగా నేనే ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చాను. ఇది December 14th ఇప్పుడు ఓపెనింగ్ అయింది. నవంబర్లో ఓపెనింగ్ ఉంటుంది అన్నాను నేను, ఆగస్టులో ఓపెనింగ్ ఉంటుంది అన్నాను నేను, జూన్లో ఉంటుంది అన్నాను, ఫిబ్రవరి మార్చిలో ఉంటుందని చెప్పి నేనే చెప్పాను కదా. ఐ నో దట్. సో కంప్లీట్ చేసిస్తారు అన్నటువంటి ఉద్దేశంతో మేము ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్కి మీరు ఎలాగైనా పూర్తి చేయండి అన్నటువంటి ఆబ్జెక్టివ్ పెట్టుకుని అలాగే వెళ్తా ఉన్నాం. బట్ కొంత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సమ్టైమ్స్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ కూడా పెట్టాల్సినటువంటి సందర్భం. కొన్ని రిఫ్రిజిరేటర్స్ -80 degrees సెంటిగ్రేడ్లో వర్క్ చేయాల్సినటువంటి రిఫ్రిజిరేటర్స్ అనేవి ఫ్రాన్స్ నుంచి మనం ఇంపోర్ట్ చేసినాం. యూ కెన్ గో అండ్ చెక్. చాలా అసలు సర్ప్రైజింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది మీకు. అసలు ఇక్కడ అత్యాధునికమైనటువంటి ల్యాబ్, ఇక్కడ ఉన్న ల్యాబ్ మీకు రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. అసలు ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఒక బాధతో అయితే వస్తారు, కానీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హ్యాపీతో వెళ్తారు. ఆ చిరునవ్వు వెనక మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ కంపల్సరీ ఉంటారండి. సార్, ఇప్పుడు మీ మీద ప్రశంసలు కురుస్తున్నాయి, మీ మీద అండ్ బై ది సేమ్ వే ముఖ్యమంత్రి గారి మీద, మీ గవర్నమెంట్ మీద. అదే స్థాయిలో విమర్శలు కూడా ఉన్నాయి. విమర్శలు ప్రశంసలు అన్నింటినీ తీసి పక్కన పెట్టేస్తే ఉద్దానం కిడ్నీ బాధితుల కన్నీళ్లు ఇక ఆగిపోయినట్టే అనుకోవచ్చా? ఆగిపోయినట్టేనా అన్నటువంటిది కాదండి. మనం ఒకటి ఆలోచించాలి, ఇది ఒక దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రాబ్లం. అండ్ వీ డు నాట్ నో ది ఎగ్జాక్ట్ ఇటియాలజీ ఆఫ్ ది ప్రాబ్లం. అంటే మాకు ఏది జరిగినా జరగకపోయినా మా పిల్లలకి జరిగే అవకాశం ఉంటుందని. సో 2 స్టెప్స్ ఈరోజు మేము తీసుకున్నాం. ఏంటంటే సర్ఫేస్ వాటర్ సప్లై చేయటం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం న్యూ కేసెస్ అన్నటువంటివి తయారవడం అనేది తగ్గుతుంది. అంటే దిస్ విల్ టేక్ మినిమం 5 to 10 years సచ్ దట్ న్యూ ఇన్సిడెంట్స్ ఆఫ్ ద కేసెస్ అన్నటువంటిది నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంది. 7 మండలాలకి జగన్ అన్న ఇప్పుడు మంచినీరు వాటర్ పథకం అనేది ఇస్తున్నారు. మాకు చాలా మంచిగా జరిగింది, కానీ చెడు జరగలేదు. జగన్ అన్న వచ్చిన వల్ల మా భవిష్యత్ తరాలకు పనికి వస్తుందని నేను ఆశిస్తున్నాను. అంత ఉన్నతంగా ఆలోచించిన వ్యక్తి ఎవరు కూడా లేరు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎందుకు ఒక రీసెర్చ్ హాస్పిటల్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయి, ఎన్షైర్ రీనల్ డిసీజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆసరాగా ఉండేట్టుగా డయాలసిస్ సెంటర్, స్టేజ్ 2, 3, 4, 5లో ఉన్నటువంటి వాళ్ళకి డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా లాంగ్విటీ పెరిగే విధంగా అవసరమైనటువంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్, స్పెషలిస్ట్ కేర్, ఆ స్థితిలో కూడా మనం వాళ్ళని రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఆ సెకండరీ అండ్ టెర్షియరీ కేర్ ఉండేట్టుగా హాస్పిటల్. గతంలో ఎప్పుడు చనిపోతామని అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో మేము బతుకుతాము, మాకు పర్వాలేదు, మాకు జగన్ ఉన్నారు అనే ఆశలు ఉన్నాయి. మరి అలాగే న్యూ కేసెస్ రాకుండా న్యూ కేసెస్ డిటెక్షన్ కోసం అన్నటువంటిది ప్రైమరీ కేర్. అంటే ఇది ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటే ఉన్న అన్ని సిహెచ్సిస్ని స్ట్రెంగ్థెన్ చేసాం. పలాసలో సిహెచ్సి, హరిపురం, సోంపేట, బాడువా, ఇచ్చాపురం, ఈ ఆల్ సిహెచ్సిస్ అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అన్నింటినీ కూడా నాడు నేడు కింద బాగు చేసాం. ఆ ప్రాంతంలోని అన్ని పిహెచ్సిస్ని కూడా నాడు నేడు కింద బాగు చేసాం. కొత్త పిహెచ్సిస్ కట్టాం. విలేజ్ హెల్త్ క్లినిక్స్ అన్నింటినీ కూడా దీనికి అనుసంధానం చేసాం. డ్రగ్ డెలివరీ, డిటెక్షన్ ఆఫ్ ది కేసు, మొత్తం ఎంటైర్ ఫ్రమ్ ది కిడ్నీ వైఎస్ఆర్ హాస్పిటల్ నుండి విలేజ్ హెల్త్ క్లినిక్ వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటినీ కూడా స్ట్రెంగ్థెన్ చేసాం. గ్రామ స్థాయిలోనే వాట్ ఐ మీన్ స్క్రీనింగ్ అవసరమైనటువంటివి ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్కి అదనంగా స్పాట్ యూరిన్ అనాలిసిస్ కోసం, స్పాట్ క్రియాటినిన్ టెస్టింగ్ కోసం కూడా ఎక్విప్మెంట్స్ ఇవ్వబోతూ ఉన్నాం. పోర్టబుల్ అల్ట్రాసౌండ్ డివైసెస్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం. సచ్ దట్ గ్రామ స్థాయిలోనే జస్ట్ వాంట్ టు స్క్రీన్ ద సైజ్ ఆఫ్ ద కిడ్నీ అండ్ కట్కోమెల్లరీ డిటర్మినేషన్ అంటాం, డిఫరెన్షియేషన్ అంటాం, దాన్ని చూడడానికి అవసరమైనటువంటి పోర్టబుల్ అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఇవ్వబోతూ ఉన్నాం. స్పాట్ క్రియాటినిన్ టెస్ట్ అంటే బ్లడ్ శాంపుల్ తీసి అనలైజ్ చేసేదానికంటే కూడా జస్ట్ ఒక పిన్ ప్రిక్ ద్వారా ఎలాగైతే బ్లడ్ గ్లూకోజ్ డిటెక్ట్ చేయడానికి మనకి గ్లూకోమీటర్స్ ఉన్నాయో, సేమ్ క్రియాటినిన్ డిటెక్ట్ చేయడానికి కూడా మనకు ఆ రకమైనటువంటి డివైసెస్ ఉన్నాయి మనకు. సార్ అమెరికాలోనే అందుబాటులోనే ఇంకా అక్రాస్ ది గ్లోబ్ అందుబాటు, వాటిని కూడా రప్పించి ఇది ఒక లాంగ్ టర్మ్ బేసిస్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందికి అవకాశం ఇవ్వకుండా డ్రగ్ డెలివరీ, స్క్రీనింగ్, టెస్ట్, ఫాలోఅప్ ప్రతి గ్రామంలో ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉన్నారు కదా మనం. సార్ పిహెచ్సిస్ అన్ని కొత్త కట్టుకున్నాం కదా, ఎక్కడ లేని విధంగా మా దగ్గర అన్ని న్యూ పిహెచ్సిస్ కట్టాం.
యూపీహెచ్సిస్ కట్టుకున్నాం. సో సిస్టమ్ అన్నటువంటిది కంప్లీట్లీ స్ట్రెంగ్థెన్ చేసి నవ్ వీఆర్ రెడీ టు టేక్ ఏ స్టెప్, ఏ లీప్ ఫార్వర్డ్ అనమాట. మా వల్ల జగనానికి లాభం ఎట్లా ఉండదు, మేము ఎప్పుడు చచ్చిపోతామో చెప్పలేము. కానీ జగనన్న మా కోసం ఆలోచించి మహోన్నతమైన హృదయంతో మంచి మనసుతోటి పెట్టినవి ఇవన్నీ. అందుకని జగనన్న లేకపోతే మేము బ్రతకలేము, ఇప్పుడు వరకు బతికొండము. సో ఖచ్చితంగా ఇప్పుడు 2.5 లక్షల వరకు టోటల్ స్క్రీనింగ్ చేసామంటే 16-19 వేల మంది స్టేజ్ 1 ఎబోవ్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిక్ చేసి ఇది నోడల్ ఏజెన్సీ హాస్పిటల్ ఉన్నటువంటి అన్ని ఆ స్పోక్స్ను కూడా స్ట్రెంగ్థెన్ చేసి వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్, రెగ్యులర్ మెడికేషన్స్, రెగ్యులర్ న్యూట్రిషన్, రెగ్యులర్ ఫీడ్బ్యాక్, అవసరమైతే బయాప్సీస్, స్టడీ ఆఫ్ ది బయాప్సీ మెటీరియల్, రీసెర్చ్ ఆఫ్ ద మెటీరియల్, ఇవన్నీ జరిగితే తప్ప ఒక ప్రాపర్ అవుట్కమ్ మనకు రాదు. ఇదంతా చాలా సైంటిఫిక్గా చేస్తున్నటువంటిది. రాజకీయాలు ఏదో అచ్చెన్నాయుడు మాట్లాడాడని చెప్పి నేను కౌంటర్ ఇవ్వడం ఏంటి, ఆయన చేసిందేంటో మాకు తెలియదా, మా ప్రాంతానికి తెలియదా, 1000 కోట్లు ఖర్చు పెట్టాను లెక్క చెప్పని అడుగుతున్నాం కదా. నేను ఈరోజు నేనేమీ గొప్పలేని చెప్పాల, ఇదిగో బాబు మా వాటర్ ప్రాజెక్ట్ అను, ఇదిగో బాబు మా హాస్పిటల్ అను, దాని కాస్ట్ 700 కోట్లను, దీని కాస్ట్ 60 కోట్లు ప్లస్ 25 కోట్లు, అరౌండ్ 85 to 90 crores అన్నాం. సింపుల్, మేము చెప్పింది కనిపిస్తుంది కదా. ఆయన చెప్పింది దాన్ని చూపించమని చెప్పండి. రెగ్యులర్గా పిహెచ్సిలు, సిహెచ్సిలు ఇవన్నీ ఎప్పుడు ఉండేది, దాన్ని నువ్వు లెక్క చెప్పిస్తావా? మరి ఆ లెక్కలు మేము చెప్పగలం కదా. ఇప్పుడు గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉంది, ఎక్కడ వేకెన్సీస్ లేవు, వాళ్ళందరి జీతాలు, వాళ్ళందరి బైక్ డ్రైవింగ్ అలవెన్సెస్ అవి ఇవి కూడా లెక్కలేసి చెప్పిస్తే ఇది 700 కోట్లు 7,000 కోట్లు అవుతుంది. మాకు కూడా మాట్లాడడానికి అర్థం ఉండాలా, కరెక్ట్ కాదు. సో ఏది ఏమైనప్పటికీ ఉద్దానం కిడ్నీ బాధితుల కన్నీళ్లు తీరిపోతే చాలు, దాంట్లో మీరు ఒక పెద్ద ముందడుగు వేశారు. ఉద్దానం ముద్దుబిడ్డగా మీరు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, దానికి ఖచ్చితంగా మీకు కృతజ్ఞత చెప్పి తీరాల్సిందే. ఇది ఖచ్చితంగా ఒక గొప్ప అవకాశం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి దొరకడం చాలా అదృష్టం. ఎందుచేతంటే పిలిస్తే పలికే నాయకుడు ఆయన, స్పందించే నాయకుడు, అవసరాన్ని గుర్తించే నాయకుడు, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రం ఆయన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక మ్యాండేట్ ఇచ్చి ముఖ్యమంత్రిని చేసింది. దాని అంచనాలకు అనుగుణంగానే ప్రతి పేదవాడికి మంచి చేస్తూ, ఎక్కడ ప్రాబ్లం ఉందో వాటిని చాలా సునిశ్చితంగా ఆయనే అబ్జర్వ్ చేస్తూ, ఎవడండి మా ప్రాంతాన్ని పట్టించుకున్నాడు? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఎన్ని ఉద్యమాలు జరిగాయి, ఎన్ని వేల మంది చనిపోయారు, ఎంతమంది అడవుల బాట పెట్టినారు, ఎవరు వచ్చారు మా రిస్క్కి? ఎవరు రాలేదే. అసలు నాలంటోడు ఎందుకు నేను రాజకీయాల్లోకి రావాలా? వై షుడ్ ఐ కమ్ ఇన్ టు పాలిటిక్స్? నా లైఫ్ స్టైల్ బాగుంది, లగ్జరీ లైఫ్ స్టైలు, బ్రహ్మాండమైన పేషెంట్ లోడ్ ఉంది, ఒక తీరిక లేని డాక్టర్, అలాంటి నేను ఎందుకు రాజకీయాల్లోకి రావాలి? సో మా ప్రాంతానికి ఉన్నటువంటి శాపం అది. ఎవడో ఒకడు గట్టిగా నిలబడకపోతే అవదని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, నీలాంటి రావాలయ్యా, మీ ప్రాంతంకు ఉన్న సమస్యలు నీకు తెలుసా తెలియదు అనుకున్నంటే, తెలుస్తారు, మేము అందరూ అనేక ప్లాట్ఫామ్ రిప్రజెంట్ చేసాం సార్ అనుకున్నంటే, రిప్రజెంటేషన్ చేయడం ఎందుకబ్బా, నేనున్నాను కదా, నాతో కలిసి పనిచేయి, వాటిని మనం క్లియర్ చేద్దాం, వెన్ ఐఎమ్ దేర్ వై షుడ్ యూ వరీ అనుకున్నంటే, ఆయన మాట కోసం వచ్చినటువంటి వాళ్ళు. ఎస్, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు చక్క చేసి పెట్టాడు. దట్ ఈజ్ ఎ లీడర్, ఈజ్ ద లీడర్ ఫర్ ది పబ్లిక్. అయినా ఇచ్చిన మాట ప్రకారం అడుగనేది ఎవరు వేశారనేది మేము గుర్తుపెట్టుకుంటాము. అలాంటి నాయకుడు ఉండాలా, కొనసాగాల, పేదలకు మంచి జరగాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంగా తీసుకుని వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా. రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఉన్నా, అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ ఈరోజు మనకు కనిపిస్తుంది. ఏది చంద్రబాబు మార్క్ ఏది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం, 3 times చేశాడు కదా. పలానా రంగంలో ఇది నా మార్క్ అని చెప్పి బయటకు వచ్చి చెప్పండి చంద్రబాబు. లేదే. టేక్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ హెల్త్, ఇరిగేషన్, ఫార్మర్ రిలేటెడ్, అగ్రికల్చర్, ఏ డిపార్ట్మెంట్ అని, ఐఎండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానిలో తీసుకోండి. ఒక పోర్ట్ కట్టాడా, ఒక హార్బర్ కట్టాడా, ఒక కొత్త ఇండస్ట్రీ తీసుకురాగలిగాడు. వాట్ ఈజ్ దట్? ఒక మెడికల్ కాలేజ్ కట్టించాడు ఆయన, ఒక్క మెడికల్ కాలేజ్ కొత్తది చెప్పండి. ఏంటి నీ అవసరం మాకు ఈ రాష్ట్రానికి? ఇవాళ ఈ రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం ఉందా? 14 సంవత్సరాల నీ చరిత్ర కేవలం చిన్న కుర్రోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మొత్తం చెరిపేశాడు కదా. పోనీ రాజశేఖర రెడ్డి గారు అయినా ఆయనకున్న 5 years టెన్యూర్లోనే 4 కొత్త మెడికల్ కాలేజ్ కట్టించారు కదా. రిమ్స్ శ్రీకాకుళం, రిమ్స్ ఒంగోలు, రిమ్స్ కడప, రిమ్స్ ఐ థింక్ మహబూబ్ నగర్, వరంగల్, తెలంగాణలో ఉన్నాయి కదా. ఆరోగ్యశ్రీ తెచ్చుకున్నాడు ఆయన. 108, 104 ఫీజు రింబర్స్మెంట్ అని, ట్రిపుల్ ఐటీస్ అని, ఆదర్శ పాఠశాలని, మోడల్ స్కూల్స్ అని. ఈరోజు మనం చూస్తే
ఒక అమ్మఒడని, నాడు నేడని, స్కూల్స్, కాలేజెస్, వాట్ మెడికల్ కాలేజ్, పోర్ట్స్, హార్బర్స్. See, the mark is very visible. It's a visible mark from Dr. YSR and his legacy continues in YS Jagannath Reddy in the form of Jagannath Reddy. So, YSR family, this AP needs Dr. YSR family. So, Jagannath Reddy గారు రావాలి, కావాలి, కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. సో తెలుగు సాహిత్యంలో ఒక గ్రేట్ సేయింగ్ ఉంటుంది అప్పలరాజు గారు. ఈ విప్లవాగ్నులు ఎచ్చటివని అడిగితే శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాను అంటాడు చరబండరాజు. క్యూసెక్కుల కొద్దీ కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో అంటే ఉద్దానం వైపు చూడమని చెప్పాను అంటారు ఆ చరిత్ర చూసినటువంటి వాళ్ళు. ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఉద్దానం ప్రాంతం వ్యక్తిగా తొలిసారిగా ఆ పలాసలో ఆ అద్భుతం ఆవిష్కృతం అవుతున్నప్పుడు, వీళ్ళ బాధలు మొత్తం తీరుతాయి అనుకున్నప్పుడు, హౌ యూ ఫెల్ట్ సేఫ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ మినిస్టర్ గారు? నాకు ఒకటి, ఆ ప్రాంతంలో పుట్టాము, పెరిగాము, చిన్నప్పటి నుంచి విప్లవ సాహిత్యం చూసాము, అనేక మంది అడవుల బాట పట్టడం, ఉన్న సమస్యలన్నిటి మీద ఉద్యమం బాట పట్టడం, అదే ప్రాంతంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయటం, రాజకీయాల్లోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నాకు గొప్ప అవకాశం రావడం, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మా ప్రాంతంలో ఉండేదానికి ఒక శాస్త్రం చూపి, అంటే డెస్టినీ ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. మా ప్రాంతంలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూపించడం అనేది నాకు గొప్ప అదృష్టం, గొప్ప అవకాశం. రాబోయే రోజుల్లో మా ప్రాంతం, ఎందుకు ఈ మాట ఎందుకు ఎమోషనల్గా చెప్పాల్సి వస్తుందంటే, మా ప్రాంతం అవుట్కాస్ట్ అయిపోయింది, సోషల్ అవుట్కాస్టింగ్. ఏంటి సోషల్ అవుట్కాస్టింగ్ అంటే, మా ప్రాంతానికి అమ్మాయిలను ఎవరు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినాం, మా ప్రాంత అమ్మాయిలను ఇతర ప్రాంతాల వాళ్ళు పెళ్లి చేసుకొని పరిస్థితికి వచ్చినాం, మా ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ హార్టికల్చర్ ప్రొడ్యూస్ని ఇతర ప్రాంతాల వాళ్ళు కొనుగోలు చేయకూడదేమో అన్నటువంటి పరిస్థితిలోకి మేము వచ్చామంటే, మా ప్రాంతం ఒక అప్పగడిత నిషేధం, తెలియనటువంటి ఒక రకమైనటువంటి అవుట్ కాస్టింగ్, ఉద్దానం అనేది గర్వంగా మేము చెప్పుకోలేని పరిస్థితిలోకి మేము వచ్చాము. దాన్ని ఇప్పుడు మేము రీరైట్ చేసుకోగలను, అతి త్వరలో మేము ఈ శాపం నుంచి బయటపడగలుగుతున్నాం అన్నటువంటి ఆ గర్వం. రాజకీయాలు ఉంటాయి, ఎన్నికలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ఏవి ఎన్నున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక లీడర్ ఉద్దాన ప్రాంత ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా ఉండిపోతాడని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడుతున్నాను. ఈ క్రమంలో నేను కూడా ఎంతో కొంత పాత్ర పోషించగలను, అట్లీస్ట్ మేబీ ఆ ప్రాంతం రిప్రజెంటేటివ్ కావడం. ఇదేదో అంటే ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. అక్కడ ఎమ్మెల్యేని నేను చెప్పుండొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, బట్ ఆ స్పందించే గుణం నాయకుడికి ఉండాలి కదా. తప్పకుండా సార్, నా ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా గతంలో వాళ్ళ నాయకుడు చెప్పుండి ఉంటారు, అంతకు ముందు వాళ్ళు కూడా వాళ్ళ నాయకుడు చెప్పుంటారు, వాళ్ళ నాయకుడికి ఇది జరుగుతూ రెగ్యులర్ జరిగే క్రమమే. కానీ స్పందించే నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సముద్రం లోతంతో ఒక దశలో చెప్పొచ్చు అప్పలరాజు గారు, కానీ కన్నీటి లోతు చెప్పడం అసాధ్యం అంటారు. బట్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ యువర్ ఎమోషనల్ వర్డ్స్ సార్. సార్, ఇదంతా ఒక ఎత్తు. లెట్స్ కీప్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ విత్ ద వ్యాలిడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎలక్షన్స్ ఇంకా ప్రీపోన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, ఎర్లీగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. బీ రెడీ ఫర్ ద బ్యాటిల్ అని చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్ యూ రెడీ ఫర్ ద బ్యాటిల్ సార్? మేమైతే ఎన్నికలకి చాలా సంసిద్ధంగా ఉన్నాం. మేము ముందు రావచ్చు అని అనడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముందు రావచ్చేమో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే ముందుకు రావచ్చేమో, కొంత ముందుకు రావచ్చేమో. సో లెట్ us బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అన్నటువంటిది. మేమైతే చాలా సంసిద్ధంగా, మా పార్టీలో అవసరమైన సంస్థాగత మార్పులు చేర్పులు కూడా చాలా అగ్రెసివ్ మేనర్లో జరుగుతూ ఉన్నాయి. అల్టిమేట్లీ గెలిస్తేనే కదా ఈ మార్పులు చేర్పులు విన్నింగ్ స్ట్రాటజీలో భాగమైనప్పటికీ అవి తీరానికి చేరుస్తాయా, విజయ తీరాలకు చేరుస్తాయా? ఖచ్చితంగా అండి. ఎంచేతంటే గతంలో చంద్రబాబు చంద్రగిరి అన్న నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు, ఆ తర్వాత నియోజకవర్గం మారాడు కదా, కుప్పంకి వెళ్ళారు. లైక్ వాజ్ ఈవెన్ ఎన్టీఆర్ గారు ఆయన గురించి మాట్లాడే స్థాయి మంది కాకపోవచ్చు, 1-2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పుడు సందర్భం. నియోజకవర్గాలు మారడం అనేది చాలా సర్వసాధారణం. అంతెందుకు, లోకేష్ ఉన్నాడు, ఆయన ఈసారి మంగళగిరి నుంచే పోటీ చేస్తాడని చెప్పగలరా వాళ్ళు? పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం నుంచో లేదా గాజువాక నుంచే మళ్ళీ పోటీ చేస్తారని వాళ్ళు చెప్పగలరా?
చేంజ్ ఆఫ్ కాన్షియన్సీ అనేది ఇన్ఎవిటబుల్ వాళ్ళకి. ఓకే, అంటే వాళ్ళు మారితే అది వ్యూహమా, మేము మార్చుకుంటే అది పలాయనమా? వాట్ ఈస్ దట్? ఎవరి పార్టీ వ్యూహం వాడిది, అది ఎవరి దుకాణం వాడిది, అంతే. సార్ మీరు అన్నట్టు రాజకీయాలు ఏ విధంగానే ఉండొచ్చు, ఎన్నికలు ఎలాగైనా ఉండొచ్చు, తర్వాత ప్రజా తీర్పు ఖచ్చితంగా అందరం శిరసొంచాల్సిందే. ఎన్ని మాట్లాడుకున్నా అప్పలరాజు గారు ఉద్దానం సమస్యని, ఉద్దానం కష్టాలు తీరబోతున్నాయనేటువంటిది ఖచ్చితంగా హర్షించదగ్గాల్సిన విషయం. మంచి ఎవరు చేసినా కూడా దాన్ని అభినందించాల్సినటువంటి విషయమే రాజకీయాలకు అతీతంగా. ఇంత స్కెడ్యూల్లో ఐ డ్రీమ్ కోసం ఇంత టైం కేటాయించినందుకు, ఉద్దానం బాధితులని కన్నీళ్లని దాచిపెట్టుకొని మరీ ఐ డ్రీమ్ ద్వారా ప్రపంచానికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.